అమరావతి రాజధాని సమీప కొలనుకొండ గ్రామంలో పురాతన శివాలయాన్ని అధికారులు కూల్చివేయటాన్ని శ్రీ శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికి హిందూ ధర్మంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. అక్రమంగా నిర్మితమైన చర్చిలు మాత్రం అధికారులకు కానరావటం లేదని, శతాబ్దాల చరిత్ర కలిగిన శివాలయాలను కూల్చివేయటం ఏంటంటూ ప్రశ్నించారు. కొలనుకొండ శివాలయంపై తదుపరి చర్యలకు అధికారులు ఉపక్రమిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ శివస్వామి ఘాటుగా హెచ్చరించారు. సనాతన హిందూ ధర్మం పరిడ విల్లాలని, భారత సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణకై శతాబ్దాల నాటి మంగళగిరి నరసింహస్వామి వారి పెద్ద కోనేరు పూడిక తీర్థ పనులను ఎమ్మెల్యే ఆర్కే ఒక కర్మయోగిలా, ఒక యజ్ఞంలా చేపట్టారని తెలిపారు. చారిత్రక ఆధ్యాత్మిక సంపదను వెలికితీసి పదిలపరుస్తున్న తరుణంలో కొంతమంది క్రింది స్థాయి అధికారుల దుందుడుకు చర్యల వల్ల ప్రభుత్వానికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. పురాతన శివలింగం, నందేశ్వరుడి విగ్రహాల దగ్గర తొలగించిన కట్టడాన్ని పునర్నిర్మిస్తామని చెప్పారు శివస్వామి. తాడేపల్లి పక్కనున్న కొలనుకొండ గ్రామం, ఇక్కడ నేషనల్ హైవే పక్కన కొలన చిన్న కాలువ ఉంది, ఇటు పక్కన కొండ. మరి కొలన అనేది ప్లస్ కొండ రెండు కలిపి ఉన్న ప్రాంతం కాబట్టి దీన్ని కొలన కొండ అని పిలిచేవారని చెప్పేసి పూర్వకాలం ఉంది. నిదానంగా కొలన కరుమరుగైంది, కొండ కూడా సగం అయిపోయిందండి. మరి ఇక్కడ అతి పురాతనమైన అంటే సుమారుగా 200 సంవత్సరాల క్రితం ఉన్న ఒక శివలింగం నంది తవ్వకాల్లో బయటపడినాయి. ఏమంటే ఇక్కడ 15 సంవత్సరాల క్రితం నిక్షిప్తం చక్కగా ఏర్పాటు చేసుకుని చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పూజలు చేసుకుని ఉంటారు. అలాగే నేషనల్ హైవేకి కొంచెం దూరంలో పక్కన ఉండేసరికి ఇక్కడ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి స్థానిక ప్రజలందరూ కూడా అయ్యో మన ఊరు ప్రాంతం దగ్గర యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, కొలనుకొండ ప్రాంతం జరుగుతున్నాయి, చెడ్డ పేరు వస్తుంది మన గ్రామానికి అని చెప్పి చక్కగా ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా ఇక్కడ స్థాపన చేసుకున్నారు. కానీ నిన్న రాత్రి మన విఆర్ఓ గారు, మన ఆర్ఐ గారు ప్రధానంగా వచ్చి ఆ పురాతనమైన ఆ శివలింగం మీద చిన్న ఆచ్ఛాదన ఉందని తాటాకుల పందిరిలాగా దాన్ని పడగొట్టేశారు. ఇది తీసేయాలని చెప్పారు. ఎంత బతుకులాడినా వీళ్ళు వినలేదంట. ఇక్కడ గత 15 సంవత్సరాల నుంచి మానిశ్రీ శివకొండారెడ్డి గారు ప్రతి సోమవారం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న రోగులు కానీ, అంగవైకల్యం ఉన్నవాళ్ళు కానివ్వండి, లేని వాళ్ళు కానీ చక్కగా ప్రసాదం తీసుకుని వెళ్తుంటారు. ఆ పూటకి ఏదో భగవంతుడికి ప్రసాదం అందుతుంది, వారి జీవనోపాధి సాగించుకుంటున్నారు. ఇలా ఉన్న సమయంలో ఇక్కడ చుట్టుపక్కల మనకి తాడేపల్లి నుంచి కొలనుకొండ ప్రాంతంలో ఉన్న అనధికార చర్చలు చూడండి 15 ఉన్నాయండి. అనధికారమైన చర్చలు 15 ఉన్నాయి. చక్కగా సిమెంట్ కట్టడాలతో కట్టేశారండి. సిమెంట్ కట్టడాలతో ఇవి చక్కగా కట్టేస్తున్నాయి. పాపం ఆర్ఐ గారి దృష్టి పాపం ఈ దృష్టికి రానట్టున్నాయి. ఇటువంటి చాలా ఉన్నాయి ఈ పక్కన.